ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల కోసం మెగా డిఎస్సిని అయితే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ నెల 6వ తేదీ అంటే జూన్ 6వ తేదీ రేపటి నుండి ఈ నెల 30 వరకు కూడా దశల వారీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. ఏదైతే విశాఖ నగరంలో ప్రథమంగా మనం చూస్తే మొత్తం 12 పరీక్షా కేంద్రాల్లో ఈ మెగా డిఎస్సి ఎగ్జామ్ జరగబోతున్నాయి. పూర్తిగా ఈసారి మాత్రం డిజిటల్ రూపంలో ఆన్లైన్ ద్వారానే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ పూర్తిగా అన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసి ఎగ్జామ్ సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా దీనిపై పూర్తిగా రివ్యూ కూడా చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 12 సెంటర్లు అటు పెందుర్తిలో, చినముసిడివాడ, గాజువాక, భీమిలి, రిషికొండ తదితర ప్రాంతాలు ఉన్న కాలేజీ ఏదైతే సెంటర్లో ఎగ్జామ్స్ నిర్వహించి ఆ ప్రాంతాల్లో ఇప్పటికే 144 సెక్షన్ నిర్వహించాలి, 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులకి జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారో ఎగ్జామ్ కోసం ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు వారి ఆశలు నెరవేర్చుకునేందుకు ఇప్పటి నుంచి ఈ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత షెడ్యూల్ విడుదల చేసినప్పుడు కూడా ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇది వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇది తుది దశకి చేరుకుంది. జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు కూడా దశల వారీగా ఈ ఎగ్జామ్ జరగనుంది. అయితే ప్రతిరోజు జరిగే ఈ ఎగ్జామ్ సంబంధించి 2 పూట్ల ఎగ్జామ్ జరుగుతాయి. ఉదయం 9 నుంచి 9:30 నుంచి 12 గంటల మధ్య ఒక ఎగ్జామ్ ఉంటుంది. మరోవైపు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎగ్జామ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి 144 సెక్షన్ ఏదైతే ఆ సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే ఆ జిల్లా యంత్రాంగం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆయా శాఖకు సంబంధించి అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 1 గంట ముందే ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి హాజరవుతున్న ఆ నిరుద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రథమంగా విద్యార్థులు ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో పాల్గొన్న విద్యార్థులు ఆ యొక్క హాల్ టికెట్తో పాటు ఒక గుర్తింపు పత్రం ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా వేరే గుర్తింపు పత్రం కూడా విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్ సెంటర్ లోపలికి పంపించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఆ ఎగ్జామ్ ఎవరైతే హాజరు కానున్న ఆ విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్తో పాటు పూర్తి డేటా సేకరించి పూర్తి డేటా విశ్లేషించుకొని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఆ ఎగ్జామ్ సెంటర్ లోపలికి పంపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి కూడా ఆ యొక్క సెంటర్కి సంబంధించి గంట ముందు హాజరు అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఆయా సెంటర్ల వద్దకి ఏదైతే హాల్ టికెట్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది. హాల్ టికెట్ నంబర్ ప్రకారంగా ఏ రూము ఎక్కడ అని చూసుకునేందుకు ఇప్పటికే ఆయా సెంటర్ల వద్ద కూడా విద్యార్థులు వస్తున్న ఆ పరిస్థితి కూడా మనం చూడవచ్చు. మరోవైపు 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఎగ్జామ్ జరుగుతున్న ప్రాంతం అంతా కూడా 3-4 ఎవరు కూడా గుంపు కూడే అవకాశం లేదు. అట్లాంటి ఎవరైనా గుంపుగా ఉన్నప్పుడు కూడా వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయా సెంటర్ల వద్ద పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఆయా శాఖల నుంచి కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా సెంటర్ల వద్ద కూడా ఆ విద్యార్థులు చేరుకొని హాల్ టికెట్ నెంబర్ చూసుకుంటూ ఇదే సెంటర్ కాదా, ఈ సెంటర్లో మన రూమ్ నెంబర్ ఎక్కడని చెప్పి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఏదైనప్పుడు కూడా ఎప్పటి నుంచో నిరుద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఎదురు చూస్తున్న ఈ మెగా డిఎస్సి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఎగ్జామ్స్లో పాల్గొనేందుకు కూడా విద్యార్థులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా 16,347 పోస్టులకు సంబంధించి విశాఖ జిల్లా వ్యాప్తంగా చూస్తే 57,896 మంది ఈ ఎగ్జామ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఈ మెగా డిఎస్సిలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. చాలామంది దీనికి అప్లై కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంగా విద్యాశాఖ అయితే రిలీజ్ చేసింది. షెడ్యూల్తో పాటు హాల్ టికెట్ కూడా రావడంతో రేపు ఉదయాన్నే 9:30 ప్రాంతం నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 8:30కే ఆయా సెంటర్లకి విద్యార్థులు చేరుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు. పర్సన్ సత్యతో దుర్గాప్రసాద్, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.